అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నేరేళ్ల మాల్యాద్రి. నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో మరియు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. అంతకుముందు జిల్లా న్యాయమూర్తిగా స్వచ్ఛంద విరమణ చేయడం జరిగింది. ఈరోజు మనము ఓటీటీ, ఓవర్ ద టాప్ అనే బిజినెస్ గురించి, దాని తర్వాత అది వినోదం ఎలా విశృంఖలంగా పెరిగిపోతుంది, దాన్ని ఏదైనా కట్టడి చేయొచ్చా, లేకపోతే వినోదానికి అని చెప్పి అశ్లీలతను పెంచే అవకాశం ఉన్న పరిస్థితుల్లో రెగ్యులేషన్స్ ఏమొచ్చినాయి, వీటి గురించి చక్కగా మాట్లాడుకుందాం. మీకు అందరికీ తెలిసినట్టుగా ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, పీడబ్ల్యూసీ అంటారు. ఇది ఒక సర్వే జరిపి వ్యాపార రంగంలో ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసింది గురువారం నాడు. ఆ రిలీజ్ ప్రకారం ఏముందంటే, సౌత్ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియాని దాటి 2024 కల్లా 6th లార్జెస్ట్ బిజినెస్గా ఇండియాలో అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ఫాస్ట్గా దీని గ్రోత్ ఉందంట. దీని CAGR వచ్చేసి 28.6% అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ లోకల్ బైట్ సైజ్డ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్, యూజర్ జనరేటెడ్ కంటెంట్, UGT ఫార్మేట్స్, ఇవి కూడా చాలా బాగా పెరుగుతున్నాయంట. తర్వాత మొబైల్ ఫోన్స్, దీంట్లో మొబైల్ ఫోన్స్లో ఈ OTT ప్లాట్ఫామ్ మీద వచ్చే అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ ఈ అడ్వర్టైజింగ్ మార్కెట్ దాని యొక్క ఇంక్రీజ్, తర్వాత డేటా ఎంతవరకు వాడాల్సి వస్తుంది, దాని అఫోర్డబిలిటీ ఎంత, డేటా రేట్ ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ కిందకే రాబోతుంది. ఫస్ట్ ఫార్మేట్స్ అసలు టార్గెట్ ఆడియన్స్ కాబట్టి ఆ ఆడియన్స్ని ఎలా టార్గెట్ చేయాలి, దీనికి కూడా ఒక అసెస్మెంట్ అనేది చేసుకొని OTT బిజినెస్ గురించి మరి రాబోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ OTT బిజినెస్ అనేది ఈ సినిమాలకి, సీరియళ్ళకి పోటీగా రాబోతుంది. సో వినోద రంగాన్ని ఒక కుదబోతుంది అనమాట. ఒక చక్కటి, మంచి, ఆకర్షణీయమైనటువంటి వ్యాపారం ఇది. ఈ వ్యాపార రంగంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి OTTలో మీకు అందరికీ తెలుసు, ఒక ప్రముఖ డైరెక్టర్ OTTని ఎలా వాడుకుంటున్నాడు. ఆయనే ప్రొడ్యూసర్ అయ్యి ప్రతి చిన్న విషయాన్ని దాంట్లో ఏదో విధంగా అశ్లీలతను, లేకపోతే అసభ్య సంభాషణలను, హింసను కానీ వీటిని మరో రూపంలో చూపిస్తూ దానికి మంచి మసాలా వేసి, రంగులు పెట్టి, కాంట్రవర్సీలు తీసుకొచ్చి, డిస్కషన్లు చేపించి కొంతమంది ప్రొడ్యూసర్లు అనండి, లేకపోతే డైరెక్టర్లు అనండి, ఈ OTT ప్లాట్ఫామ్ మీద వాటిని రిలీజ్ చేసి డబ్బు చేసుకుంటున్నారు. అయితే దీని మీద ఎటువంటి ఫిర్యాదులకి చేయడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే చట్టం లేదు. వేరే దేశాల్లో అయితే ఉంది. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అమెరికాలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సర్వీసుల్ని నియంత్రించేదానికి ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ అని ఒకటి ఉంది. ఈ కమిషన్ ద్వారా మీరు ఏమైనా కంప్లైంట్ ఇస్తే తప్పక దాని మీద తగు చర్య తీసుకుంటారు. ఎప్పుడెప్పుడు అశ్లీల దృశ్యాలు, అసభ్య సంభాషణలు, హింస, దేశానికి లేకపోతే ప్రపంచానికి సార్వభౌమత్వానికి కానీ, లేకపోతే ప్రపంచానికి సంబంధించినటువంటి నేరాలు కానీ, ఇటువంటి వాటికి సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా చర్య తీసుకుంటారు. ఒక్క OTT వాటి మీద కాదండి, ఈ సంస్థకు వచ్చి రేడియోల మీద, టీవీల మీద, శాటిలైట్ల మీద, కేబుల్ ప్రసారం మీద, ఇంకా ఇతర అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ మీద ఏదైనా సరే అవి వస్తే దాని కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సింగపూర్లో కూడా OTT సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళు మీద రెగ్యులేషన్స్ ఉండి ఏదైనా తప్పుడు చర్యలు కనుక చేస్తే మరి చక్కగా వాటిని సరిదిద్దుతారు. అక్కడ లా కూడా చాలా స్ట్రిక్ట్గా అండ్ సీరియస్గా ఇంప్లిమెంట్ చేయడమే కాదండి, ప్రజలే వాటిని వాడతారు. బ్రిటన్ తెలుసు మీకు, బ్రిటన్లో చాలా నిశ్చితంగా పరిశీలిస్తారన్నమాట. చిన్న విషయం కూడా బ్రిటన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఒక ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి, ఆ చట్టాల ద్వారా మరి చక్కగా అక్కడ అశ్లీలత లేకుండా, మరి శృంగార దృశ్యాలు వచ్చినప్పుడు హింస,
అసభ్య సంభాషణలు అటువంటివి లేకుండా చూసుకుంటారు. మరి అయితే ఇక్కడ ఇండోనేషియా, టర్కీ, సౌదీ అరేబియాల్లో కూడా నిబంధనలు పెట్టి ఆ నిబంధనలు ఏదైనా తప్పు చేస్తే ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటున్నారు. సింగపూరు, వియత్నాం, జర్మనీ, న్యూజిలాండ్ దేశాల్లో వెబ్ సిరీస్ తీసుకొచ్చి నెట్ఫ్లిక్స్లో చేస్తారు. ఇక్కడ ఇండియాలో కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ వస్తున్నాయి, ఓటీటీలో వస్తున్నాయి. ఆన్లైన్లో చాలా రకాలైనటువంటి వ్యాపారాలలో భాగంగా ఈ ఓటీటీ వ్యాపారం అనేది చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే కొన్ని రెగ్యులేషన్స్ గవర్నమెంట్ వారు తీసుకొస్తున్నారు అన్నమాట. అలా ఎలాగంటే ఏ విధంగా ఈ వ్యాపారం చాలా ఇదిగా పెరిగిపోతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకునేటప్పుడు, ఇప్పుడు మా ఇంట్లో మేము కూర్చొని మేమందరం చూసుకుంటున్నాము, ఓటీటీలో మేము ఇచ్చేదానికి దానికి ఎందుకు ఈ రెగ్యులేషన్స్ అనేది ఒక పెద్ద వాదన. ఇండియా గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. వీళ్ళంతా ఒక 15 మంది వ్యాపార సంస్థలన్నీ కలిపి ఒక ప్రపోజల్ తీసుకొస్తారు. ఏంటంటే మేము సెల్ఫ్గా మేము నియంత్రించుకుంటాము, మాకు ఎవరి యొక్క నియంత్రణ అవసరం లేదని చెప్పి ఒక 15 డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ కోడ్ని తయారు చేసి కంటెంట్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్లో జాగ్రత్తగా పంపించుకునే దానికి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి పంపిస్తే దాన్ని ఒప్పుకోలేదు. నెట్ఫ్లిక్స్, G5, సోనీ లివ్, వీకామ్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్ అని, ALT బాలాజీ అని, అర్రే అని, డిస్కవరీ అని, ఇట్లాంటి 15 సెల్ఫ్ రెగ్యులరీ కోడ్ వాటన్నిటిలో సంతకం చెప్పి డిస్రెస్పెక్టబుల్ టు నేషనల్ సింబల్స్ అండ్ రిలీజియన్స్ ఇది కూడా పెట్టారు. నేషనల్ సింబల్స్ కానీ రిలీజియన్స్ కానీ మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్నా డిస్రెస్పెక్ట్ చేయకుండా పెడతానంటే దానికి ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకుండా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMAIకి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కూడా సజెస్ట్ చేయమంటే ల్యాక్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద అడ్వైజరీ ప్యానల్లో అది మటుకు ఒప్పుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల ప్రభుత్వ నియంత్రణ సాధ్యాసాధ్యాలు మనం పరిశీలించి చూస్తే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఓటీటీలు అశ్లీల హింసాత్మక దృశ్యాలున్న వెబ్ సీరియల్ను, సినిమాలను ప్రసారం చేస్తే సెన్సార్ చేసేందుకు ఒక విధి విధానాలు ఉండాలి, ఒక స్వతంత్ర సంస్థ ఉండాలి. సుప్రీంకోర్టులో కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శశాంక్ శేఖర్ జా అనే ఆయన న్యాయవాది ఒక కేసు కూడా వేశారు. మీకు జనరల్ పబ్లిక్లో ఓటీటీ మీద ఎటువంటి నియంత్రణ లేదు, ఏదైనా చూపించవచ్చు అని చెప్పి ఒక భావన కూడా ఉన్నది. అటువంటి భావన ఉన్న పరిస్థితుల్లో మరి ఈ ఓటీటీ సంస్థలన్నీ సెల్ఫ్ రెగ్యులేషన్ కోడ్ పెట్టుకొని దాని ద్వారా స్వీయ నితంత్రణ స్మృతి ద్వారా మేము కట్టడి చేస్తామంటే అది జరిగేది కాదు. అంశాల వివరాల వెల్లడి, వయసుల వారీగా ప్రసారాల వర్గీకరణ, అందుకు తగ్గట్లుగానే ప్రసారం చూడగలిగే నియంత్రణ వంటి నిబంధనలు మరి పెట్టినా కూడా ఓటీటీ ప్రసారాలపై ఫిర్యాదుల స్వీకరణకు ఒక విభాగాన్ని ఏర్పరిచి దానికి ఒక సలహా మండలి పెట్టి దాని ద్వారా ఏదో చెయ్యాలని చెప్పేసి అనుకున్నా కూడా అది సాధ్యమయ్యేదేనా అని అంటే కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో కంట్రోల్ చేయటం అనేది ప్రొహిబిషన్ కంట్రోల్ చేయొచ్చు, కానీ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఆ రిలీజ్ అయిన దాని కంటెంట్లో ఉన్నదాన్ని ప్రజలకి ఇప్పుడు మన నియంత్రణ ఎలా ఉంది సినిమాల మీద, అలాంటి నియంత్రణతోటి సినిమాలు అందించే పరిస్థితి అయితే సినిమా రంగానికి ఎటువంటిది వస్తుందో అటువంటిదే జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ఆలోచించేది ఏంటంటే భిన్నాభిప్రాయాలు ప్రభుత్వ నిర్ణయం మీద ఉన్నా కూడా
అసలు సెన్సార్ విధానమే సరికాదని చెప్పేసి దర్శకుడు అలంకృత శ్రీవాస్తవన్ అనే ఆయన చెప్తున్నాడు. అట్లే బ్రిటిష్ వారు పెట్టిన ఈ యొక్క విధానం సెన్సార్షిప్ అనేది మనం ఇంకా వదిలించుకోలేదు అనేది కూడా వాళ్ళ వాదన. కానీ బ్రిటిష్ వారు పెట్టారా ఎవరు పెట్టారా అనే దానికి పక్కన పెడితే రెండో వాదన మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించి చూడాల్సింది ఏంటంటే, భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి విధి విధానాలు దేశాభివృద్ధికి దేశాభిమానం ఒక ప్రాముఖ్యతమైనటువంటి గట్టి పునాది అందరి మనసుల్లో నాటుకొని ఉన్న అనే విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా ఇక్కడ స్త్రీలకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. స్త్రీలు పురుషులంతా లాగా విచ్చలవిడిగా తిరిగేదానికి అవకాశం లేదు. అదేవిధంగా మన స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ మహాత్ముడు అహింస ద్వారా తీసుకొచ్చాడు. ప్రాణత్యాగాలు చేసి పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. త్యాగాలతోటి ముడి అయినటువంటి ఓ సంస్కృతి మన దేశంలో ఉంది. దాన్ని అశ్లీల దృశ్యాల ద్వారా, అసభ్య సంభాషణల ద్వారా, హింస ద్వారా దాన్ని మన ఫోన్లో కూడా ఓటీటీ ద్వారా ప్రచారం చేసుకునే పరిస్థితి కనుక వస్తే అదే కనపడితే దేశ సంస్కృతి నాశనం అయిపోతుంది. కాబట్టి స్వీయ నియంత్రణ కుదరదు. ఇది గవర్నమెంట్ వారు తప్పకుండా సెన్సార్ అంత కాకపోయినా సెన్సార్ కంటే పటిష్టమైన కొన్ని జాగ్రత్తలతోటి వ్యక్తిగత స్వాతంత్రం, స్వేచ్ఛ, ఇబ్బంది లేకుండా కళాత్మక సినిమాలు వచ్చినప్పుడు ఒక ప్రాతిపదికన ఒక రెగ్యులేషన్స్ తోటి, కళాత్మకంగా కాకుండా సందేశాత్మకంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి ప్రాతిపదిక, ఇట్లా డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి డిఫరెంట్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఒక నియంత్రణ విధానంతో ఇది జరిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. సమాచార ప్రసారాల శాఖ పర్యవేక్షణలో ఉంటే ఏమైనా ఇబ్బంది వస్తుందనుకుంటే, లేకపోతే IAMAI అనే వాళ్ళు పెట్టిన సంస్థ ద్వారా కానీ ఇబ్బంది ఏదైనా ఉండదలుచుకుంటే వీళ్ళు కలిపి ఒక మంచి సంస్థను ఏర్పరచుకొని దాని ద్వారా చేసుకుంటే మంచిది. ఇప్పుడు కేబుల్ టీవీ నెట్వర్క్ నియంత్రణ చట్టం 1995 ఉంది. దాని ప్రకారం కేబుల్ టీవీలో ఎలాంటి అంశాలు ప్రసారం చేయకూడదనే విషయంలో స్పష్టత ఉంది. ఏ అంశాలు దాంట్లో పెట్టకూడదని. దాన్ని అనుసరించే ఓటీటీ ప్రసారాల నియంత్రణకు నిబంధనలు రూపొందించే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వీయ నియంత్రణ పాటించడం తప్పనిసరి అయినా కూడా ఓటీటీల విషయంలో ఓటీటీల ప్రసారాలపై నిరంతర పర్యవేక్షణకు పెద్ద ఎత్తున యంత్రాంగం, కసరత్తు, అవగాహన, ప్రణాళిక ఉంటే తప్ప దీన్ని కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే ఎవడో ఎక్కడో రిలీజ్ చేసేస్తూ ఉంటాడు వాడి ప్లాట్ఫామ్లో. ఇప్పుడు 40 ఉండే, రాబోయే రోజుల్లో ఎక్కువ ప్లాట్ఫామ్స్ తయారవచ్చు. ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ప్రభుత్వం లేకపోతే స్వీయ సంరక్షణకి ముందు వచ్చిన, స్వీయ నియంత్రణతో ముందుకు వచ్చిన వీళ్ళందరూ కలిసి విశంకుల వినోదానికి తెర వేసి, విశంకుల కాకుండా వినోదం అనేది వినోదంగా ఉండాలి. ఏ జాతి, ఏ మతము, ఏ కులము ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అందరికీ తగు రీతిన ఆనందాన్ని, వినోదాన్ని అందిస్తూ దేశాభివృద్ధి కోసం కూడా కృషి చేస్తూ వ్యాపారం కూడా ఇబ్బంది లేకుండా చక్కటి వాతావరణం ఏర్పడితే తప్ప మరి మనం కొన్ని పరిమితులు, గీతలు రాసుకొని అవి దాటకుండా ఉంటే తప్ప ఈ ఓటీటీ బిజినెస్ ఇండియాలో ముందుకెళ్ళేదానికి అవకాశం లేదు. ప్రైస్ వాటర్ వాళ్ళు చెప్పినట్టు ఆ 6th జనరేషన్కి లేకపోతే 5G 10G వస్తుంది కాబట్టి టాప్ 6లోకి వెళ్ళిపోద్ది అని వాళ్ళు అంటున్నా కూడా నియంత్రణ అనేది చక్కగా చేస్తూ పోతే పర్వాలేదు. కానీ కేవలం వ్యాపారం ద్వారా అభివృద్ధి చెందేసి
డబ్బు ఆదాయం ఒకటే చేస్తే కానీ సరిపోదనేది నా మనవి. ప్రభుత్వ నియంత్రణ అనేది ఖచ్చితంగా కావాలి. దాంతోపాటు సేవా సంఘాలు మరి వ్యాపారవేత్తలు కూడా దాంట్లో జతయ్యి భారతీయ సంస్కృతి, త్యాగాలు, లేకపోతే దేశాభివృద్ధి, లేకపోతే ప్రపంచాభివృద్ధికి దోహదపడేటట్టుగా వినోదం ఉండాలి తప్ప ప్రత్యేకంగా వినోదం అనేది అశ్లీలంతో, దృశ్యాలతోటి, అసభ్య సంభాషణలతోటి, హింసతోటి జరిగేదిగా ఉండకూడదు అనేది నా మనమని చెప్పేసి మీకు చెప్తూ, మీకు ఈ వీడియో తప్పగా నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.